ఉమ్మడి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలీ ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో ఆదివారం 36 మందికి పైగా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతగుడిపి గ్రామ ప్రజలు డాక్టర్ షేక్ మహబూబ్ వలీని ఆహ్వానించి ఆయన సారథ్యంలో కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు దుశ్శాలువలు వేసి ఘనంగా సత్కరించారు. గ్రామస్తులు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా డాక్టర్ షేక్ మహబూబ్ వలీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని గమనిస్తున్నామని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో తమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలం కేతగుడిపి ఎస్సీ పాలెంలో కాంగ్రెస్ పార్టీలో భారీ సంఖ్యలో చేరికలు జరగడం జరిగింది. దీనికి వెనక ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మనము కేంద్రంలో మోడీ గారు 2014 తర్వాత వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి అల్పసంఖ్యాకులకు అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీల మీద వాళ్లకు విరుద్ధమైనటువంటి చట్టాలు తేవడం, కేంద్రంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ బీజేపీతో పొత్తులు ఉంచుకొని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు బీజేపీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వాళ్ళు దానికి సమర్థించడం మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో దేశంలో మరియు రాష్ట్రంలో వస్తేనే ఈ బడుగు బలహీన వర్గాల వారికి మైనార్టీ వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగాయి. రానున్న రోజుల్లో మన మార్కాపురం జిల్లాలో మన మార్కాపురం నియోజకవర్గానికి మరియు తర్లుపాడు మండలం అందులో ప్రధానంగా మార్కాపురం మండలానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు భారీ సంఖ్యలో మన జిల్లా అధ్యక్షులు వారైనటువంటి షేక్ సైదన్న గారి ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 200 మంది మధ్యలో చేరికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభలో ఈరోజు చేరినటువంటి అందరికీ నాకు మనస్ఫూర్తిగా వారందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులకు వారి యొక్క సమస్యల మీద మేము అండగా నిలుస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. రాజీవ్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. షర్మిలమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. సైదన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి.